సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విశాల. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ చికెన్ మెంతి కూర ఫ్రై. ముందుగా మనకు కావాల్సిన పదార్థాల్లోని ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ చికెన్. ఇంకా యాజ్ యూజువల్గా మనం పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, ఇంకా కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, టమాటోస్, కరివేపాకు, ఇంకా మెంతి ఆకు 1 కప్పు. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. కొద్దిగా ఆయిల్ పోసుకుందాం. ఫ్రై కదండి, కొద్దిగా ఒక్కొక్క 2 స్పూన్లు ఎక్స్ట్రా పడుతుంది. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు ముందుకుండా వేసుకుందాం. ఫ్రై అవుతున్నాయి కదండి, కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. నేను పింక్ సాల్టే వాడతాను. వేగుతుంది కదండి, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాం. మనం కరివేపాకు ఎందులో వేసుకున్నా సరే చాలా మంచిదండి హెల్త్కి. కరివేపాకు పొడితోని చికెన్ ఫ్రై కూడా ఉంటుంది. అది కూడా ఈసారి నేను చూపిస్తాను ఒక ఎపిసోడ్లోని. అది చాలా బాగుంటుందండి. మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అని ఇలాంటి దానికి అన్నిటికీ కూడా బాగా ఉపయోగపడుతుంది కరివేపాకు అనేది. పిల్లల కూరలో ఇలా కరివేపాకు వేసాం అనుకోండి, తీసి పడేస్తారు వాళ్ళు. అదే మనం కర్రీలో పౌడర్ చేసి పెట్టాం అనుకోండి, దాంతోపాటు వాళ్ళు పొట్టలోకి పోతుంది. అది ఆ టిప్పు మన తల్లిలందరూ ఫాలో అయితే బాగుంటుంది. నేను ఈ చికెన్ కూడానండి కొద్దిగా పసుపు ఇంకా ఉప్పు వేసి బాయిల్ చేసుకున్నాను. ఆ చికెన్ మాట కొంచెం స్మూత్గా వస్తుందని చెప్పి ముందుగా ఫ్రై చేసి పెట్టాను. ఇలా మనం పచ్చి ముక్కలు వేసాం అనుకోండి, వేగడానికి మనకు చాలా టైం పడుతుంది ప్రతిది కూడా. ఇలా అనుకోండి మనకి ఈజీగా అయిపోతుంది వంట. ఇంత మహా అయితే ఒక 10 నిమిషాల్లో కంప్లీట్ అయిపోతుంది వంట. ఇంకా బాయిల్ చేయాలి, మామూలుగా ఇందులో వేగాలంటే దానికే ఒక 1/2 అవర్ పట్టేస్తుంది మనకి స్మూత్గా అవ్వడానికి. ఇంకా ఇందులోనే కొంచెం మంది ఇష్టపడితే ఈ మెంతి ఫ్రైలోని కసూరి మెంతి కూడా వేసుకోవచ్చండి. మెంతి కూర కానీ అవైలబుల్గా లేకపోతే అలా కూడా ట్రై చేయండి. అంటే ఇది గ్రీనీ లీవ్స్ ఫ్రెష్గా దొరికితే మాత్రం అది వేసుకోవడానికే ట్రై చేయండి. మెంతికూర కూడా చాలా మంచిది కదండి. 1 కప్పు టమాటాలు ముక్కలు కట్ చేసి ఉంచుకున్నాం కదా, అవి కొంచెం కొద్దిగా మెత్తబడినంత వరకు ఫ్రై చేద్దాం. పచ్చిమిరపకాయలు మీకు రుచి తగ్గట్టుగా వేసుకోండి. నాకైతే ఇది సరిపోతుంది. ఎందుకంటే నేను వాడేది కూడా మసాలా కారం వాడతానండి. ఇది మామూలుగా ధనియాల పొడి, ఇంకా ఇలాంటి గరం మసాలా సామాన్లు ఉంటాయి కదా మనకి, దాల్చిన చెక్క, ఇవన్నీ యాలకులు, ఇవన్నీ దాంతో తయారు చేసుకుంటానండి. ధనియాల పొడి ఇది కూడా నేను ఇంట్లోనే తయారు చేసుకుంటానండి. ధనియాల పొడి కూడా. కొద్దిగా పసుపు వేద్దాం. ఈ ధనియాలున ఇంకా కరివేపాకు కూడా వేపి పౌడర్ కొట్టుకుంటే చాలా బాగుంటుందండి కర్రీస్లోకి. అది కూడా వెజ్జెస్లో ట్రై చేయండి ఈసారి, చాలా బాగుంటుంది. ధనియాలు దోరగా వేపి అందులోని ఒక కట్ట కరివేపాకు వేసి బాగా కడిగి శుభ్రం చేసుకొని ముందు రోజు అది బాగా డ్రై అయిన తర్వాత ఆ పౌడర్ని మిక్సీ చేసుకొని, మిక్సీలోని ధనియాలు కరివేపాకు వేసుకొని ఆ పౌడర్ని ఒక హెయిర్ కంటైనర్ బాటిల్స్ ఉంటాయి కదండి, ఇప్పుడు మనకి మార్కెట్లో దొరుకుతున్నాయి, అందులో స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్నిట్లో కూడా వేసుకోవచ్చు. ఏ కర్రీకైనా, నాన్ వెజ్, వెజ్కి అన్నిటికీ సెట్ అయిపోతుంది మనకి. చికెన్ వేద్దామండి. వేగింది.
ఇందులో ఉప్పు పసుపు వేసాను, ఇంకేం వేయలేదు. కుక్కర్లో అయితే ఒక 2 విజిల్ సరిపోతుందండి. అదే మామూలుగా అయితే ఒక 10 నిమిషాలు బాయిల్ చేయాలి. కుక్కర్లో అనుకోండి కొంచెం మన తొందరగా అయిపోతుంది. అదే మామూలు గిన్నెలో పెట్టుకున్నాం అనుకోండి ఎక్కువ టైం పడుతుంది. ఇది వేగుతుంది కదండి చికెన్. ఇందులో ఇంకేమైనా పచ్చివాసన అనేది పోతుంది. కొద్దిగా కారపొడి, అదే చెప్పాను కదండి రెగ్యులర్గా వాడుతుంది కాకుండా నేను గరం మసాలా కారం చేసుకుంటాను. నేను మసాలా కారం అది చూసుకోండి. పచ్చిమిరపకాయలు కూడా నేను ముందుగుండా వేసాను కాబట్టి ఎక్కువ వేసుకోకండి. ఆకుకూరలతో ఏదైనా సరే మనం చేసుకోవచ్చండి. నాన్ వెజ్లో కూడా రకరకాలుగా తయారు చేసుకోవచ్చు. చూసారు కదండి. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి. ముందుగుండా వేస్తానండి ఆ స్మెల్ అనేది మనకు పోతుంది. ఇప్పుడు ఇవి ఏంటంటే ఈ ఆకుకూరకి అన్నిటి కూడా మనకి జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా స్మెల్ పడుతుందండి. ఇంతసేపు మనం కొంచెం అలా మగ్గనిచ్చాం కదండి. 5 మినిట్స్ అయింది. ఒకసారి ఎలా ఉందో చూద్దాం. చూసారండి ఈ చుట్టూరు ఆయిల్ వదిలింది మనకి కర్రీకి, అంటే మనకు బాగా వేగుతుందని అర్థం. ఇది ఇంకొక 10 నిమిషాలు అయితే కర్రీ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు కొంచెం మనం ఈ చికెన్ బాయిల్ చేయగా కొద్దిగా నా దగ్గర వాటర్ ఉందండి. ఆ వాటర్ కూడా ఇందులో వేసేస్తున్నాను. అవి వంపిస్తున్న కన్నా మనం ఇలాగ యూజ్ చేసుకుంటే ఆ ప్రోటీన్స్ అనేది కూడా ఇందులోనే ఉంటుందండి. వాటర్లోనే అది డ్రైన్ చేయకుండా ఇలాగ ఉంచండి. కొద్దిగా లెమన్ కూడా వేసుకోవాలి. దించినప్పుడు మనం వేసుకుందాం. ఇది కొంచెం అవుతుంది కదండి. కొంచెం గరం మసాలా కూడా వేసాము. ఇది కూడా బాగా పట్టాలి. ఇలాగా ఉప్పు అది చూసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో ఈ మెంతికూర వేయడం వల్ల. ఇది కూడా ఈ పప్పు వేసుకొని రైస్లోని సాంబార్తో కానీ దేనితోనైనా ఈ కర్రీ తినొచ్చు. ఫ్రై గోంగూర అంటే అది రెగ్యులర్గా మనం వేసుకుంటున్నదే. ఈ మెంతాకు అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీరు ఆకుకూర ఇది లేదని అని చెప్పి అవాయిడ్ చేయొద్దు ఈ కర్రీని. కసూరి మెతితో కూడా మీరు ఫ్రై చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది అది కూడా. కొన్ని సీజన్లో మనం మెంతికాకు కూడా దొరకదండి. ఆ టైంలో ఇలా ట్రై చేయొచ్చు. ఎందుకు కొద్దిగా మనం ఒక బ్యాగ్తో మట్టి తెచ్చుకొని అందులో కూడా 4 మెంతులు చల్లామంటే మాత్రం ఇంత మెంతాకు వస్తుంది మనకి. అది వారానికి 2 సార్లు మనం ఈజీగా వాడుకోవచ్చు. మన కర్రీస్లోని ఈ పప్పుల్లోని కానీ ఎందులోనైనా సరే. మనం మార్కెట్కి వెళ్ళక్కర్లేదు కూడా ఈ ఆకుకూర గురించి. ఇంట్లోనే ఇలా కూడా ట్రై చేయొచ్చు. ఇప్పుడు అన్నీ మినీ గార్డెన్స్ అన్నీ చేస్తున్నారు కదండి. ఈ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కూడా ఈ బాల్కనీస్లో కూడా వేసుకోవచ్చు. అదే ఇండివిజువల్ హౌస్లో ఉన్న వాళ్ళైతే మరి చెప్పక్కర్లేదు. వాళ్ళకి చాలా ప్లేస్ ఉంటుంది, ఎలాగైనా వేసుకోవచ్చు. ఇప్పుడు కల్చర్లో ఇండిపెండెంట్ హౌస్లో ఎవరికి ఉంటున్నాయండి? అన్నీ కూడా ఫ్లాట్సే. మరి అందులోనే మనం ఇలా ఉన్న ప్లేస్లో మనం ఇలా వాడుకుందాం. ఈ బాల్కనీలో చిన్న గ్రో బ్యాగ్స్ ఉంటున్నాయి కదా, అందులో వేసుకొని మన చేత్తో వేసుకున్నాము. మనం వేసాక ఈ మొక్క వచ్చిందంటే మనకి హ్యాపీనెస్ చాలా ఎక్కువ ఉంటుందండి. ఆ కూర కూడా డబ్బులు ఎమ్మి టేస్టీ వచ్చేస్తుంది. ఇంకా బాగా దాని రుచిని పెంచుతుంది. ఇంకా ఇంట్రెస్ట్గా ఇంకొకటి వేద్దాం అని చెప్పి మనకు కూడా అనిపిస్తుంది. ట్రై చేద్దాం ఈసారి నుంచి. చూసారు కదండి మనకి కర్రీ కూడా దగ్గర పడుతుంది. ఇప్పుడు నేను ఎందుకంటే ఈ కర్రీలోని లెమన్ రసం వేయాలని చెప్పాను. ఇప్పుడు ఆకు మనం వేసాం కదండి, దానివల్ల చిన్న చిరుచేదు అనేది మనకు ఉంటుంది ఈ కర్రీలోని. దానివల్ల ఏంటంటే మనం స్టవ్ బంద్ చేసి జస్ట్ ఒక్క నిమ్మకాయ కూడా అవసరం లేదు. ఒక్క చెక్క పెద్దదైతే ఇలా వేసి
మనం ఆఫ్ చేసుకోవడం. చూసారు కదండి ఎమ్మీ చికెన్ ఫ్రై. ఇదేంటంటే మన ఇంటికి గెస్ట్లు వచ్చినా సరే ఇంత హెల్దీ రెసిపీ మీ ఇంట్లోనే ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అయిపోతుంది ఈ డిష్ కూడా. మీ ఇంటికి ఎవరైనా ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినా సరే టేస్ట్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సుమన్ టీవీ.